అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ద సీక్రెట్, రహస్యం తరువాయి భాగం. మీరు మీ గత జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని అప్పుడు ఎదుర్కొన్న కష్టాల మీదే దృష్టి కేంద్రీకరిస్తే ఈనాడు మీరు మరిన్ని కష్టమైన పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారనే అర్థం. దాన్నంతా వదిలేయండి. అది ఏదైనా సరే మీకోసం అలా చెయ్యండి. ఎప్పుడో జరిగిన దానికి మనసులో కసి పెట్టుకున్నా, ఎవరినో నిందించినా అది మీకే హాని కలగచేస్తుంది. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగల శక్తి మీకొక్కరికే ఉంది. మీరు కోరుకున్న దాని మీద కావాలని మనసు కేంద్రీకరిస్తే, మంచి భావాలను ప్రసరించటం మొదలు పెడితే ఆకర్షణ సిద్ధాంతం స్పందిస్తుంది. మీరు చెయ్యవలసిందల్లా ప్రారంభించటమే. అలా చేస్తే మీరు అద్భుతాలను విడుదల చేస్తారు. లిసా నికోల్స్. భవిష్యత్తుకు మీరే నిర్మాతలు, మీరే రచయిత, మీరే కథ రాస్తారు. కలం మీ చేతిలోనే ఉంది. అందులో నుంచి మీరు ఏది కోరుకుంటే అదే వస్తుంది. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. ఆకర్షణ సిద్ధాంతంలోని అసలు విషయం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మొదలు పెట్టవచ్చు. నిజమైన ఆలోచనను మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా మీలో సామరస్యతని, ఆనందాన్ని ఉత్పత్తి చేయటం ప్రారంభించవచ్చు. సిద్ధాంతం దానికి ప్రతిస్పందిస్తుంది. డాక్టర్ జో విటాల్. అయితే ఇప్పుడు మీకు రకరకాల నమ్మకాలు కలగటం ప్రారంభమవుతుంది. ఈ విశ్వంలో కావలసిన దానికన్నా ఎక్కువ ఉంది, లేదా నేను ముసలివాడిని అవ్వటం లేదు, నా వయసు తగ్గుతోంది అనుకోవచ్చు. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మనకి కావలసినట్లుగా వాటిని మనం సృష్టించుకోవచ్చు. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. మీ వంశానుగత లక్షణాల నుంచి, సాంస్కృతిక నియమాల నుంచి, సామాజికమైన విశ్వాసాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉండే శక్తి కన్నా మీలో ఉండే శక్తే గొప్పదని స్పష్టంగా చాటి చెప్పవచ్చు, నిరూపించవచ్చు. డాక్టర్ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్. ఇది చాలా బాగుంది, కానీ నేను చెయ్యలేను అనో, ఆమె నన్ను ఆ పని చెయ్యనివ్వదు అనో, అతను ఎన్నటికీ నన్నలా చెయ్యనివ్వడు అనో, ఆ పని చేసేందుకు కావలసినంత డబ్బు నా దగ్గర లేదు అనో, ఆ పని చేసే శక్తి నాకు లేదు అనో, నేనా పని చేసేటంత ధనికుడను కాను అనో, నేను కాను నేను కాను నేను కాను నేను కాను అని మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్క నేను కాను కూడా ఒక సృష్టి. నేను కాదు అనేటప్పుడు జాగరూకతతో ఉంటే మంచిది. అలా అనటం వల్ల మీరు ఏం సృష్టిస్తున్నారో తెలుసుకోవటం కూడా మంచి పద్ధతి. డాక్టర్ వుల్ఫ్ మనతో పంచుకున్న ఈ గొప్ప పరిజ్ఞానాన్ని, నేను అనే పదం గురించి ఎందరో ప్రసిద్ధులైన గురువులు తమ రచనల్లో పొందుపరిచి ఉంచారు. నేను అని మీరు అనగానే దాని వెంటే ఎంతో బలమైన శక్తితో ఒక సృష్టి జరుగుతుంది. ఎందుకంటే అది వాస్తవమని మీరు ప్రకటిస్తున్నారు. మీరు దాన్ని చాలా ఖచ్చితంగా చెబుతున్నారు. అందుకని నేను అలసిపోయాను అని మీరు అన్న తక్షణం సీసాలో భూతం మీ కోరిక నాకు ఆజ్ఞతో సమానం అంటుంది. నేను దివాలా తీశాను, నాకు ఒంట్లో బాలేదు, నేను ఆలస్యం చేశాను, నేను అధిక బరువు ఉన్నాను, నేను ముసలైపోయాను అన్నప్పుడు కూడా మీరన్న మాటలను భూతం ఆజ్ఞ కిందే అర్థం చేసుకుంటుంది. ఇది తెలిసిన తరువాత నేను అనే అతి శక్తివంతమైన పదాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించటం మంచిదని మీకు అనిపించటం లేదా? ఉదాహరణకు
నాకు అన్నీ మంచివే దొరుకుతున్నాయి. నేను సంతోషంగా ఉన్నాను. నేను సమృద్ధిగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ప్రేమని. నేనెప్పుడు సమయం పాటిస్తాను. నేను ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాను. ప్రతిరోజు నా ఒంట్లో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది అనుకుంటే ఎలా ఉంటుంది? ద మాస్టర్ కీ సిస్టమ్ అనే తన పుస్తకంలో చార్ల్స్ హానెల్ ఒక వ్యక్తి కోరుకునే ఒక్కొక్కటి నమోదు చేసుకునే సంకల్పం ఒకటి ఉంటుందని అంటాడు. ఈ సంకల్పమే అన్నింటికీ సామరస్యాన్ని ప్రసాదిస్తుంది అంటాడాయన. ఆయన ఇంకా ఇలా అంటాడు, దీనికి కారణం ఏమిటంటే ఈ సంకల్పం పూర్తిగా సత్యంతో ఏకీభవిస్తూ ఉంటుంది. మరి సత్యం ప్రకటితమైనప్పుడు అన్ని రకాల తప్పులు, భేదాలు మాయమవ్వటం తప్పనిసరి. ఇక సంకల్పం ఏమిటంటే నేను సంపూర్ణంగా, పరిపూర్ణంగా, బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, ఆనందంగా ఉన్నాను. ఒకవేళ కనిపించని దాని నుంచి కనిపించే స్థితికి మీరు కోరిన దాన్ని తీసుకురావటం ఒక పెద్ద పనిగా అనిపిస్తే ఈ సులభ మార్గంలో ప్రయత్నించి చూడండి. మీరు కోరుకుంటున్నదే అంతిమ సత్యం అని అనుకోండి. ఇది మీరు కోరుకున్న వస్తువును అతి త్వరగా మీ దగ్గరికి చేరుస్తుంది. మీరు కోరుకున్న తక్షణం విశ్వాత్మ క్షేత్రంలో అది నిజమవుతుంది. ఇక ఉన్నదంతా ఆ క్షేత్రం మాత్రమే. మీ మనసులో ఒక ఆలోచన రాగానే అదే నిజం అని తెలుసుకోండి. ఇక అది కనిపించటంలో ఎటువంటి అనుమానమూ ఉండదు. ఈ సిద్ధాంతం మీకు చేసే సహాయానికి హద్దంటూ లేదు. మీ ఆదర్శాన్ని ధైర్యంగా నమ్మండి. ఆ ఆదర్శం ఇంతకు ముందే మీరు సాధించుకున్న నిజం అని అనుకోండి. విన్నారు కదా? రేపు తరువాయి భాగంతో మళ్ళీ వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.